ముకుందా జ్యువెలరీ బ్లాక్ బస్టర్ చైన్ మేళా ఫ్లాట్ 5.99% మాత్రమే. మనకు పెట్టుబడి పెట్టాలన్నప్పటికీ ఎందులో ఎప్పుడు ఎలా ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటాం. అయితే ఏ వయసులో అయినా పొదుపు పెట్టుబడి అనేది చాలా ముఖ్యం. పెట్టుబడులు పెడితేనే మలి వయసులో ఉద్యోగం పోయినప్పుడు లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. ఇంకా సీనియర్ సిటిజన్లకైతే మరీ ముఖ్యం. 60 ఏళ్లు దాటాక ఉద్యోగం ఉండక నెల నెలా జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. వీరికి క్రమం తప్పకుండా ఆదాయం పొందేందుకు పెట్టుబడులు పెడుతుంటారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్కీమ్స్ తీసుకొచ్చింది. వీటిలో పోస్ట్ ఆఫీస్ పథకాలు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వంటివి ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం హామీతో గ్యారంటీ రిటర్న్స్ పొందొచ్చు. వీటిలో మనం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ పథకాల్లో చూస్తే సుకన్య సమృద్ధి యోజనతో పాటుగా దీంట్లోనే వడ్డీ అధికంగా ఉంటుంది. ప్రస్తుతం వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.2%గా ఉండడం విశేషం. చాలా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కూడా దీంట్లో అధిక వడ్డీ రేటు వస్తుంది. ఇది కేవలం సీనియర్ సిటిజన్లకే అందుబాటులో ఉన్న పథకం. ఈ పథకాల వడ్డీ రేట్లను కేంద్రం ప్రతి 3 నెలలకు ఒకసారి సవరిస్తుంటుంది. ప్రస్తుతం ఏప్రిల్, జూన్ త్రైమాసికానికి వడ్డీ రేట్లు అమల్లో ఉండగా జూలై, సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేట్లను మళ్లీ ప్రకటించనుంది. ఈ స్కీమ్ విషయానికి వస్తే కాల పరిమితి 5 ఏళ్లుగా ఉంటుంది. తర్వాత 3 ఏళ్లు మళ్లీ పొడిగించుకోవచ్చు. ఇందులో కనీసం 1000 రూపాయల పెట్టుబడితో చేరొచ్చు. గరిష్టంగా 30 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. 60 ఏళ్లు పైబడిన వారిందులో చేరేందుకు అర్హులు. సింగిల్ గా అకౌంట్ తెరవచ్చు లేదా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఒక్కసారి పెట్టుబడితో 8.2% వార్షిక వడ్డీ రేటు ప్రకారం రాబడి అందుతుంది. ఇక్కడ ప్రతి 3 నెలలకోసారి వడ్డీ చేతికి అందుతుంది. గరిష్ట పెట్టుబడి అయిన 30 లక్షలను జమ చేస్తే 5 ఏళ్ల పాటు ప్రతి 3 నెలలకోసారి 61,500 అందుతాయి. ఈ లెక్కన నెలకు 20,500 చొప్పున అందుతుంది. ఏడాదికి 2.46 లక్షలు వస్తాయి. 5 ఏళ్ల మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి కూడా వెనక్కి వస్తుంది. రిటైర్మెంట్ ఫండ్స్ ను ఒకేసారి ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నెల నెల ఆదాయం పొందొచ్చు. 30 లక్షలనే కాదు, 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఇలా ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. 8.2% వడ్డీ రేటును బట్టి రాబడొస్తుంది.